హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. న్యూ ఇయర్ కానుకగా ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్. కేంద్రం కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఏడాది ముందే ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ పరిమితి పెంపు. నూతన సంవత్సరానికి ముందు ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈపీఎఫ్ఓ జీత పరిమితిని పెంచింది. ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్కు గవర్నమెంటు సానుకూలంగా స్పందించింది. పరిమిత పెంపుతో ఉద్యోగులు పెన్షనర్లకు భారీగా లాభం కలగనుంది. ఈపీఎఫ్ఓ జీత పరిమితిని పెంచాలనేది ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్. ఇప్పుడు ఈ డిమాండ్కు పార్లమెంటులో సమాధానం లభించింది. పార్లమెంటు వింటర్ సెషన్స్లో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగుల సమస్యలపై చర్చించింది. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ జీత పరిమితి పెంచబోతున్నట్లు చెప్పింది. ఈపీఎఫ్ఓ జీత పరిమితిని పెంపు డిమాండ్కు పార్లమెంటులో సమాధానం లభించింది. పీఎఫ్ జీత పరిమితిని 15,000 నుంచి 30,000 వరకు పెంచాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తరపున కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. ఈపీఎఫ్ఓ జీత పరిమితిని పెంచే నిర్ణయం త్వరలో అమలు చేయబడుతుందని చెప్పారు. ఈ విషయంలో 2 యూనియన్లు, పారిశ్రామిక సంస్థల వంటి అన్ని సంబంధిత వాటాదారులతో సంప్రదించాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. పీఎఫ్ జీత పరిమితిని పెంచే విషయాన్ని ప్రభుత్వం తోసిపుచ్చలేదని ఇక్కడ గమనించాలి. బదులుగా దీనిపై చర్చకు అనుమతించింది. ప్రస్తుతం ఉద్యోగి బేసిక్ జీతంతో పాటు డిఆర్ఎస్ అలవెన్స్లో 12% ఈపీఎఫ్ఓ ఖాతాకి జమ చేయబడుతుంది. అంతే మొత్తాన్ని కూడా కంపెనీ జమ చేస్తుంది. దీనిలో ఉద్యోగి మొత్తం వాటా ఈపీఎఫ్ఓకి వెళ్తుంది. కంపెనీ వాటా ఈపీఎఫ్, ఈపీఎస్ బీమా మధ్య విభజించబడింది. ఈపీఎఫ్ఓ సభ్యుని జీతం పరిమితి ప్రస్తుతం 15,000. ఈ పరిమితి పెరుగుదల ఈపీఎస్ కార్పస్, ఈపీఎస్ పెన్షన్, కంపెనీల సహకారం, పన్నురహిత దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపులపై ప్రత్యక్ష సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్నారు.